హలో అండి, ఈరోజు వీడియోలో ఆలూ ఫ్రై రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఆలూ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని సన్నగా ఫ్రెంచ్ ఫ్రైస్కి తగ్గట్టుగా కట్ చేసుకున్నటువంటి ఆలూ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 4 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సగం వరకు కుక్ అయి ఉంటాయి ఆలూ పీసెస్. ఆ టైంలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా కారము, ఇంకా ఒక చిటికెడు గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు. ఆలూ ముక్కలు అనేవి త్వరగా ఫ్రై అవుతాయి. అండ్ అలాగే ఆలూ కర్రీ వండేటప్పుడు ఎప్పుడైనా సరే సాల్ట్ అనేది కొంచెం తక్కువగా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి, లేదంటే ఉప్పు అనేది ఎక్కువైపోతుంది. మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించినట్లయితే మంచిగా ఆలూ పీసెస్ అనేవి ఫ్రై అవుతాయి. ఆలూ పీసెస్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సాంబార్ ఇంకా రసంలోకి చాలా టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై అనేది తయారవుతుంది.